అందరికీ నమస్కారం అండి. ఈ రోజున చాలా శుభదినం అనుకోవాలి. మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అమ్మాయి ఆదివాసీ బిడ్డ. పేరేంటి తెలియదు నాకు. మహాలక్ష్మి అంటారు. తనకి తల్లి లేదు, తోబుట్టువులు లేరు, ఎవరూ లేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం గ్రామంలో ఒక గుడిసెలో జీవిస్తుంది. మరి కాలం చేసిన గాయానికి విధి వంచితురాలై ఏ రామాంధుడో కాటు వేస్తే తన గర్భం తాల్చి తనకు గర్భం వచ్చిందన్న జ్ఞానం కూడా లేని ఈమె గురించి ఆ నోట ఈ నోట పడి మీడియా మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి వెళ్లి కొత్తగూడెం కలెక్టర్ గారు అక్కడి DWO గారికి సమాచారం ఇచ్చి దుమ్మగూడెం MRO గారికి సమాచారం ఇచ్చి మరి ఈమెని ఎక్కడ అకామిడేట్ చేయాలి, నెలలు నిండుతున్నాయి, తన బాధ్యత తల్లిదండ్రులాగా ఎవరు తీసుకోవాలా, ఏ ఆశ్రమం కూడా ఎవరు కూడా మాకొద్దంటే మాకొద్దు అన్నారని DWO గారు నాకు సమాచారం ఇచ్చారు. ఈమెని మీ దగ్గర ప్లేస్ చేయండి అని. మరి ఈ భారతదేశంలో స్త్రీకి అత్యున్నతమైన గౌరవం ఉన్నది. ఒక దేవతలాగా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరి అందరూ వద్దన్న ఈ యొక్క దేవతని అన్నం ఫౌండేషన్ బిడ్డగా భావించి ఖమ్మం నుండి అన్నం ఫౌండేషన్ అంబులెన్స్ లో దుమ్మగూడెం ప్రాంతానికి వెళ్లి స్థానిక CDPO అని అటాచ్ చేశారు మాకు. అక్కడ MRO గారు, భద్రాచలం చెందిన మరి మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అటాచ్మెంట్ ఇచ్చి 30 కిలోమీటర్లు దారి లేని ప్రాంతానికి వెళ్లి ఆమెను తీసుకొని MRO గారి సమక్షంలో తీసుకురావడం జరిగింది. తీసుకురాగానే తన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చూపించి అన్ని పరీక్షలు చేంజ్ చేసి నెక్స్ట్ మంత్ 16th డేట్ అని ఇచ్చారు. మరి ఈ కార్యక్రమానికి మరి అందరికీ తోబుట్టువులకి బిడ్డలకి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఎవరు లేని వారికి ఎవరు చేస్తారు అని చెప్పి శ్రీమంతం చేయాలని ఆలోచించి మానవతావాదులైన సంఘ సేవలు చేస్తున్నటువంటి మా మహిళా మండలి గారికి, మన దామ స్వరూప గారికి, సుమన్ గారికి, వారి బృందం అందరికీ తెలియపరిస్తే ఆ గ్రూప్లో పెట్టేసి ఇటువంటి కార్యక్రమం చేద్దాం రండి అంటే అందరూ ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా దేవతలందరికీ మనస్ఫూర్తిగా పాదవందనం చేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఈ ఖమ్మం ప్రాంతానికి ఎలాంటి విపత్తు వచ్చినా, ఆపదొచ్చినా, ఎలాంటి దుస్థితి కలిగినా కానీ ఖమ్మం సమాజం అంతా ముందుకొచ్చేసి కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, ఆపదకి ఆదుకోవాల్సిన అవసరం దైవకార్యం అని భావించి ఎన్నో కార్యక్రమాల్లో ముందుకొచ్చినటువంటి మానవతా సమాజానికి నేను పాదావందనం చేస్తున్నాను. నా ఒక్కటి నుంచి ఏమీ కాదండి, నేను ఒక వారధిలాగా ఉన్నాను, ఒక వర్కర్ లాగా ఉన్నానే తప్ప అందరూ సహాయ సహకారాలు అందించబట్టే ఆకలి తీర్తాం, ఆపదకి మేము ఉంటాం అని చెప్పేసి ఎంతో కాలం చేసి ఎన్నోసార్లు కూడా అన్నం ఫౌండేషన్లో దిక్కుమొక్కు లేని వ్యక్తులకి ఆకలి తీర్చిన మానవతా సమాజం నేనే రుణపడి ఉన్నానని భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి అందరి బిడ్డగా, భారతమాత బిడ్డగానే భావించారు. ఆమె కులం చూడలేదు, మతం చూడలేదు, చూడలేదు. నిజంగా గ్రేట్. అసలు ఈ శ్రీమంతం జరిగేది కూడా తెలియదు. మరి తను రాగానే నన్ను గుర్తుపట్టేసి అని నవ్వుతూ ఉంటుంది. అంటే తనకేం తెలిసినా తెలియకపోయినా ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసేసి కూడా తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. చక్కగా తనకి మెహందీ వేసి అలంకరించేసి కూడా ఇక్కడ లేడీస్ కూడా చాలా మంది మహిళలు వచ్చారు. అలంకరించి సేవ చేస్తున్నట్టుగానే అందరూ నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తనకి పుట్టే బిడ్డ వరకు అన్నం ఫౌండేషనే, ఖమ్మం మానవతా సమాజమే బిడ్డగా భావించి మరి తనకి అన్ని ఆపదైనా అండగుంటాం, మంచిగా ఉంటేనే ముద్దాటం కాదు ఆ బిడ్డల్ని. మరి తన బిడ్డని తనతోటే ఉండే విధంగా తనకు తండ్రి కూడా ఉన్నాడు. అంటే తన ఫ్యూచర్ లో కూడా మీ దగ్గర పెట్టుకుంటానని ఉద్దేశం ఉందా సార్? తప్పకుండా తల్లి బిడ్డని, ఆ పేగుబంధాన్ని, రక్తబంధాన్ని బిడ్డ తీయొద్దు. మానవతా సమాజం ముందుంది, సపోర్ట్ ఇచ్చేస్తే తన పిచ్చి అయినా, మానసిక వికలాంగులు కావచ్చు, ఎలాంటి స్థితి ఉన్నా కానీ తన బిడ్డ తనకే. అలాగే ఒక మంచి తల్లికి ఒక మత్సించలేని బిడ్డ పుట్టినా గానీ పండులాగానే గౌరవించి ఆరాధిస్తున్న నేటి సమాజం. గ్రేట్. అసలు మీరు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తనని వేరు చేయొద్దని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి, మానవతా సమాజానికి కోరుకుంటున్నాం. అటువంటి సమస్యలు ఏది వచ్చినా గానీ మీరందరూ ఉన్నారు, ఏం బాధ లేదు. తప్పకుండా సార్, అందరం కూడా అంటే మీకు కూడా మీ వెనకాల మేము కూడా ఉన్నామని చెప్పేసి మేము నిరూపిస్తాం తప్పకుండా. ఓకే అండి, ఇక్కడైతే ఈ కార్యక్రమాన్ని అంటే చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడానికి అయితే ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఎలా ఏర్పాట్లు, ఎలా అసలు మీకు ఎలా సమాచారం వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమానికి అనేది. ఓకే మేడం, అంటే నిజంగా అంటే తనకు తెలియని స్థితిలో ఉన్నప్పటికీ కూడా తనకైతే శ్రీమంతంగా అయితే చాలా ఘనంగా చేస్తున్నారు. నిజంగా చాలా గొప్పదనం అని చెప్పాలి. ఏంటి మేడం అసలు ఎలా, మీరు మాటల్లో చెప్పండి, మీ మాటల్లో. నా పేరు నున్నా కృష్ణప్రియ అండి. శ్రీమంతం